నమస్కారం. మన ఓటు విలువ ఎంత? అది కేవలం ఒక కాగితం ముక్కేనా? లేక మన భవిష్యత్తును మార్చే శక్తివంతమైన ఆయుధమా? ఒక రాజకీయ మేనిఫెస్టో ఆధారంగా బాధ్యతాయుతమైన ఓటింగ్ గురించి కొన్ని చాలా ముఖ్యమైన విషయాలీరోజు చర్చిద్దాం. సరే, ఇక మొదలుపెడదాం. ఈ విశ్లేషణ మొదలవ్వడమే ఒక సూటి ప్రశ్నతో. మనకు ఎలాంటి నాయకుడు కావాలి? ఒక వ్యాపారా లేక ఒక సేవకుడా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క ప్రశ్నలోనే ఓటర్లుగా మన బాధ్యతేంటో తెలిసిపోతుంది. మరి ఈ రెండింటికీ తేడా ఏంటి? ఈ మేనిఫెస్టో ప్రకారం వ్యాపారి అంటే ఎన్నికల్లో డబ్బుని పెట్టుబడిగా పెట్టి గెలిచాక దానికి పదింతలు సంపాదించుకోవాలని చూసేవాడు. అదే సేవకుడు అంటే నిజంగా ప్రజల కష్టాలు తీర్చాలి అనే తపనతో రాజకీయాల్లోకి వచ్చేవారు. ఆ వ్యాపారిలాంటి నాయకుల వల్ల ఒక విషవలయంలో, ఒక సైకిల్లో చిక్కుకుపోతున్నాం. అదేంటంటే ఎన్నికలప్పుడు తాయిలాలిచ్చి ఓట్లు వేయించుకోవడం, గెలిచాక మనల్ని అస్సలు పట్టించుకోకపోవడం. దీని గురించే ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన కథే కదా. ఎన్నికలు రాగానే డబ్బు, మద్యం ఏరులై పారుతుంటాయి. గెలిచిన మరుసటి రోజే వాళ్లు కనిపించకుండా పోతారు. మన వీధుల్లో గుంతల రోడ్లు, పొంగిపొరలే మురుగు కాల్వలు, మన బతుకులు మాత్రం మారవు. 5 ఏళ్లైనా సీన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చెప్పిన మాట మనసులో నాటుకోవాలి. మనం ఓటును అమ్ముకున్నామంటే రేపు మనల్ని పరిపాలించే నాయకుణ్ణి నిలదీసి అడిగే హక్కును మన చేతుల్తో మనమే వదిలేసుకున్నట్టు. అది కేవలం డబ్బు తీసుకోవడం కాదు, మన గొంతును మనమే నొక్కేసుకోవడమన్నమాట. ఇంతకీ ఆ కొద్దిపాటి డబ్బు కోసం మనం ఎంత నష్టపోతున్నాం? మనం అమ్ముకుంటున్న ఓటు అసలు విలువ ఎంతో ఇప్పుడు ఒక్కసారి లెక్కేసి చూద్దాం. ఆలోచించండి. ఎన్నికల సమయంలో చేతిలో పెట్టే ఆ 3000 రూపాయల కోసం మన ఓటును అమ్మేసుకుంటే ఆ 5 ఏళ్ల కాలంలో దాని రోజువారీ విలువ ఎంత ఉంటుందో ఎప్పుడైనా లెక్కించారా? ఈ లెక్క చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ఒకవేళ ఓటుకి 3000 రూపాయలు తీసుకున్నాననుకుందాం. దాన్ని 5 ఏళ్లకి విడగొడితే రోజుకి కేవలం 1.66 పైసలు, అంటే నెలకి 50 రూపాయలు మాత్రమే. నమ్మడానిక్కూడా కష్టంగా ఉంది గదూ? ఒక్కసారి ఆలోచించండి. రోజు కూలీకి వెళ్తేనే కనీసం 300 రూపాయల నుండి 1000 వరకు సంపాదించొచ్చు. మరి మన 5 ఏళ్ల భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును నిర్ణయించే ఓటును రోజుకి ₹1.50 కోసం తాకట్టు పెట్టడం ఎంతవరకు సరైనది? ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఓటును అమ్ముకుంటున్నామంటే దానర్థం మన వీధి అభివృద్ధిని, మన ఊరి భవిష్యత్తును మనమే అడ్డుకుంటున్నామని. సింపుల్. సరే, సమస్య గురించి మాట్లాడింది చాలు. మరి దీనికి పరిష్కారం లేదా? ఉందే. ఈ మేనిఫెస్టో ఒక మార్గాన్ని చూపిస్తోంది. అదేంటో చూద్దాం. ఈ మేనిఫెస్టో ఒక కొత్త రకమైన నాయకత్వాన్ని వాగ్దానం చేస్తోంది. అందులో 4 ముఖ్యమైన హామీలున్నాయి. మొదటిది, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క చెప్పడం, అంటే పూర్తి పారదర్శకత. రెండోది, ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండడం. మూడోది, మన సమస్యలు వెంటనే పరిష్కరించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇక నాలుగోది, మన వార్డును ఒక ఆదర్శ వార్డుగా, పచ్చగా, పరిశుభ్రంగా మార్చడం. ఈ మార్పు రావాలంటే ఇద్దరిదీ కీలక పాత్ర. 1 యువత, 2 వారి తల్లిదండ్రులు. ఈ మేనిఫెస్టో ప్రత్యేకంగా వాళ్లకే ఒక పిలుపునిస్తోంది. ఈ మేనిఫెస్టో యువతకు ఒక కొత్త ఆలోచనిస్తోంది. రాజకీయమంటే గొడవలు, డబ్బు సంపాదన కాదు. రాజకీయమంటే సమాజంలో మార్పు తీసుకురావటం. ఆ మార్పు తీసుకురావాల్సిన శక్తి యువత దగ్గరే ఉందని చెబుతోంది. యువత కేవలం జెండాలు మోసే కార్యకర్తలుగా ఉండొద్దు. సోషల్ మీడియాలో, నిజ జీవితంలో మార్పు కోసం గొంతు విప్పాలి. చదువుకుని నిజంగా సేవ చేయాలనుకునే నాయకులకు అండగా నిలవాలి. ఇక తల్లిదండ్రులకిచ్చే సందేశం చాలా బలంగా ఉంది. మన ఓటు మన హక్కు మాత్రమే కాదు, అది మన పిల్లల భవిష్యత్తును రాసే ఒక కలలాంటిది. ఆ క్షణికమైన ఆశలకు లొంగిపోతే మనం పిల్లల భవిష్యత్తును మనమే అంధకారంలోకి నెట్టినవాళ్లమవుతాం. ఇవన్నీ విన్నాక చివరికి నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. మనం ఏం ఎంచుకోవాలి, ఎటువైపు అడుగువేయాలి? చివరికి మన ముందున్న దారి ఒక్కటే. మనం ప్రశ్నించి నిలదీసే ఓటును ఎంచుకుంటామా, లేక అమ్ముడుపోయే ఓటుతో మన భవిష్యత్తును మనమే అమ్ముకుంటామా? ఈ ప్రశ్నకి సమాధానం మన దగ్గరే ఉంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. డబ్బుతో గెలిచినవాడు మనకి ఎప్పటికీ యజమానిలాగే ఉంటాడు. కాని మన నమ్మకంతో గెలిచేవాడు మనకు సేవకుడవుతాడు. మనకు యజమాని కావాలో, సేవకుడు కావాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. కాబట్టి గుర్తుంచుకోండి, మన ఓటు కేవలం ఒక హక్కు కాదు, అది రేపటి సమాజానికి మనం వేసే పునాది.
ఆ పునాది బలంగా ఉంటేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.